ఇష్టం లేని పెళ్లితో ముడిపడిన బంధం పార్ట్ 35. వైదేహి గారు కారు దిగేసరికి ఎదురుగా ఉన్న అరవింద్ని చూడకూడదు అనుకుంటూ ఉన్నా తల్లి మనసు తన మాట వినకపోతూ ఉంటే అరవింద్ను చూశారు. ఒక్కరోజుకి అరవింద్ను అలా చూడగానే తల్లి మనసు తల్లడిల్లిపోయింది. చిన్నప్పటి నుంచి అడిగినది ఇస్తూ ఏదీ కాదు అనకుండా అపురూపంగా పెంచుకున్న కొడుకు ఈరోజు రోడ్ మీద నిలబడేసరికి తన గుండెల్లో బాధ కళ్ళల్లోనికి చేరిపోయింది. తల్లి మనసు అరవింద్ను అక్కును చేర్చుకోవాలి అని ఉన్న అరవింద్ చేసిన దానికి తన దగ్గరకు కూడా వెళ్ళలేక అక్కడి నుంచి లోనికి వెళ్ళిపోయింది. వైదేహి గారు లోనికి వచ్చేసరికి అందరూ లోపలే ఉన్నారు. ఆవిడ అందరినీ చూస్తూ తల ఎత్తి సమాధానం చెప్పలేక తలదించుకుని గోమాతమ్మ గారి దగ్గరకు వచ్చారు. ఆవిడను చూస్తూ ఆవిడకు దండం పెడుతూ, నా వల్ల, నా కొడుకు వల్ల అక్షర చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. ఈరోజు తనకు ఇలా అవటానికి ఓ విధంగా నేనే కారణం. అరవింద్కు అక్షరకి పెళ్ళైతే అంతా బాగుంటుంది అని అనుకున్నాను. కానీ పిల్లల్ని కనగలం, కానీ వాళ్ళ రాతల్ని కాదు కదా. నా వల్ల జరిగిన తప్పులకు నేను ఇప్పుడు మీరేం చెప్పినా చేయటానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నారు. ఏం మాట్లాడుతున్నారు? మీకు ముందే తెలిసి మా చెల్లి జీవితాన్ని నాశనం చేశారు అన్నాడు ఇంద్ర. ఇంద్ర అంటూ కోపంగా మాట్లాడుతూ ఉన్న ఇంద్రాను ఆపేశారు గోమాతమ్మ గారు. చూడండి, జరిగిన దానికి నీ మీద కోపం లేదు. నిజమే, పిల్లల్ని కనగలం, కానీ వాళ్ళ రాతల్ని కాదు. జరిగిన దానిలో మీ అబ్బాయితో పాటు మా అమ్మాయిది కూడా తప్పు ఉన్నది. అందుకనే మిమ్మల్ని నేను ఏమీ అనలేకపోతున్నాను. జరిగిందేదో జరిగింది. మీ కొడుకును తీసుకుని వెళ్ళిపోండి. మళ్ళీ అక్షర జీవితంలోనికి మీ అబ్బాయి రాలేడు అన్నారు గోమాతమ్మ గారు. వైదేహి గారికి కూడా వాళ్లతో ఏమీ మాట్లాడే ధైర్యం లేకపోతూ ఉంటే అరవింద్ కోసం బయటకు వచ్చి అరవింద్ అని పిలిచారు. మామ్, నాతో రమ్మంటే రాకుండా ఉన్నావు, కానీ నా కోసం వచ్చావా? నన్ను చూడకుండా వెళ్ళిపోయావు, ఇప్పుడు ఎందుకు వచ్చావు అన్నాడు అరవింద్. అరవింద్, ఇట్స్ ఆల్ ఓవర్, కమ్ విత్ మీ నాన్న అంటూ అరవింద్ చెయ్యి పట్టుకున్నారు వైదేహి గారు. మామ్, నా మీద నీకు కూడా కోపంగానే ఉన్నదా? నాతో ఇలా ఎవరితోనో మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు. అక్షర మీద నా ప్రేమ నీకు కూడా తెలియటం లేదా? దానికోసం అంతలా వెయిట్ చేసిన నా ప్రేమ నీకు తెలియటం లేదా? వాళ్ళంటే నన్ను చూడలేదు, నేనేమిటో తెలియదు, కానీ నేనేమిటో నీకు బాగా తెలుసు. నన్ను చిన్నప్పటి నుంచి చూస్తున్నా నీకు నా మీద నమ్మకం లేదమ్మా అన్నాడు అరవింద్. అరవింద్ మీద కోపాన్ని ఎక్కువసేపు చూపించలేని తల్లి మనసు అప్పటికే అరవింద్ను అలా చూసి కష్టంగా తన మనసును కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా కూడా అరవింద్ అలా అనేసరికి తన వల్ల కాలేదు. అరవింద్ అంటూ తనను దగ్గరకు తీసుకొని, అరవింద్, లేదు నాన్న, నువ్వంటే నాకు ఎప్పటికీ ప్రాణమే. తల్లికి తన బిడ్డ కన్నా ఎక్కువేమీ ఉండదు. నువ్వేమిటో తెలిసినా నువ్వు చేసిన దాన్ని ఒప్పుకోలేకపోతున్నాను. అంతేకాని నువ్వంటే ఇష్టం లేక కాదు నాన్న. నిన్ను ఇలా చూసి కూడా నన్ను నేను ఎంత కంట్రోల్ చేసుకున్నానో తెలుసా అన్నారు వైదేహి గారు. అరవింద్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా తన తల్లి ప్రేమ దొరికేసరికి తన అమ్మ చేరువలో పసిపిల్లాడు అయిపోయాడు. అరవింద్, మనం వెళ్ళిపోదాం పదా నాన్న, ఇంకా ఇక్కడేమీ వద్దు, అన్నీ మర్చిపో. అక్షర నీకు ఎప్పటికీ దక్కదు అన్నారు వైదేహి గారు. వైదేహి గారు అన్న మాటకు అరవింద్ తనను వదిలేస్తూ, మామ్, ఏం మాట్లాడుతున్నావు? అక్షర నాది. నువ్వు ఇదే చెప్పటానికి వస్తే మాత్రం నేను ఈ విషయంలో ఎవరి మాట వినను. అది చివరికి నువ్వైనా సరే మామ్ అంటూ మొండిగా అన్నాడు అరవింద్. అరవింద్, ట్రై టు అండర్స్టాండ్ నాన్న. ఇప్పుడు నువ్వు ఇలా మొండిగా ఉన్నా యూస్ లేదు. కోపంలో ఉన్న వాళ్లతో ఏం మాట్లాడినా కూడా యూస్ లేదు. నువ్వు ఇలా ఇక్కడే ఉంటే ఏమవుతావో ఆలోచిస్తున్నావా అన్నారు వైదేహి గారు. మామ్, చచ్చినా పర్వాలేదు, బట్ నేను మాత్రం వెనక్కు తగ్గను. నేను ఈ ఊరు దాటటం అంటూ జరిగితే మాత్రం అది అక్షరతోనే వచ్చేది. నువ్వు ఇది చెప్పటానికే వస్తే మాత్రం నో యూజ్, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు అన్నాడు అరవింద్. అరవింద్, డోంట్ బీ ఫూలిష్. ఇలానే ఉంటే వాళ్ళ మనసు మారుతుందా? నీతో అక్షరాన్ని పంపిస్తారా అన్నారు వైదేహి గారు. కాలం దేన్నైనా మారుస్తుంది. నా పెళ్లికి అక్షర అంటే నాకు ఇష్టం లేదు. తర్వాత తన నీడను కూడా హేట్ చేశాను. బట్ ఇప్పుడు తను లేకుండా క్షణం ఉండలేని పరిస్థితి. అలానే నన్ను కూడా వాళ్ళు ఏదో ఒక రోజు అర్థం చేసుకుంటారు అన్నాడు అరవింద్. అరవింద్, నీకు పిచ్చి పట్టింది, చెప్పేది వినవా? అత్తయ్యతో వెళ్ళిపో. అరవింద్, నువ్వు ఇలా ఉంటే నీకు ఏమవుతుందో అనే భయంతో చచ్చిపోతున్నాను. అక్షర వస్తూనే అరవింద్ను కాస్త గట్టిగా అంటూ అక్కడకు వచ్చింది. అక్షర, నాకు అసలు నమ్మకం లేదు. ఈ విషయంలో ఎవరని చెప్పినా నేను వినను. నాకు నువ్వు కావాలి, ఇది ఫైనల్
అన్నాడు అరవింద్. అరవింద్, నీకు ఎలా చెప్పాలి? నాకు నువ్వు కావాలి. నువ్వంటే నాకు ఇష్టమే. నువ్వు ఇలా ఉంటే నాకెలా ఉంటుంది? అరవింద్, నువ్వు ఫీల్ అవుతూ ఉంటే నేను చూడలేను. నిన్ను ఇలా అస్సలు చూడలేకపోతున్నాను. నీకోసం అన్నీ మర్చిపోయాను. నా కోసం నువ్వు 1 year వెయిట్ చేశావు. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయలేవా? ప్లీజ్ అరవింద్, నేను చెప్పేది అర్థం చేసుకోవటానికి ట్రై చెయ్యి. అన్నింటిలో మొండిగా ఉంటే అనుకున్నది అవదు. కొన్నిసార్లు పేషెన్స్ ఉండాలి. ప్లీజ్ అరవింద్, చెప్పేది విను. నాకు కొంచెం టైం ఇవ్వు. నేనే నాన్నమ్మ వాళ్లకు అర్థమయ్యేలా చెప్తాను. అర్థం చేసుకోవటం కష్టమే, బట్ చెప్పే విధంగా చెప్తే వింటారు. నాకు కాస్త టైం ఇవ్వు అరవింద్. నువ్వు ఇలా ఉంటే నేను కాన్సన్ట్రేట్ చేసి వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పలేను అన్నది అక్షర. అక్షర, నా వల్ల కావటం లేదు. నిన్ను ఇక్కడ వదిలి ఉండటం ఐ కాంట్ డెవిల్. ఎందుకు నువ్వు నా బాధ అర్థం చేసుకోవు అన్నాడు అరవింద్. అరవింద్ ప్లీజ్, కొన్ని రోజులే నువ్వు అత్తయ్యతో వెళ్ళు. నా మాట విను అరవింద్. ఇలా మొండిగా ఉంటే ఈ ప్రాబ్లం ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది అన్నది అక్షర. డెవిల్, నిన్ను వదిలి ఉండటం నా వల్ల కాదు. బట్ ఇప్పటికే చాలాసార్లు నువ్వు చెప్పేది వినకుండా మన మధ్య దూరం పెంచుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా అలాంటి పనులు చెయ్యాలి అని లేదు. కానీ నీకు దూరంగా ఉండటం అంటే కొన్ని రోజులే కదా, వస్తావు కదా అంటూ అక్షర చేతులు పట్టుకుంటూ అడిగాడు అరవింద్. అరవింద్ మాటకు అక్షర అరవింద్ కొంచెం ఒప్పుకున్నాడు అని హ్యాపీ ఫీల్ అవుతూ తప్పకుండా అరవింద్ అని చెప్పింది. అరవింద్ అక్షరాన్ని చూస్తూ ఒక్కసారిగా అక్షరాన్ని హక్ చేసుకున్నాడు. అక్షర, నీ కోసం దూరంగా వెళుతున్నా, కానీ నా మనసు నీతోనే ఉన్నది అన్నాడు అరవింద్. అరవింద్, ఈ బుద్ధి ముందే ఉంటే ఈరోజు వచ్చేది కాదు. నువ్వు ఇలా అందరిలో, అది నా ముందు ఇలా పట్టుకోవటం ఏమైనా బాగుందా అన్న వైదేహి గారి మాటకు అక్షరాన్ని వదులుతూ చిన్నగా బ్లష్ అయ్యాడు. వైదేహి గారు అక్షరాతో మాట్లాడి అరవింద్ను త్వరగా రమ్మని చెప్పి వెళ్ళి కారులో కూర్చున్నారు. అక్షర, నీకోసం వెళుతున్నా, కానీ నువ్వు నాకు రోజు కాల్ చేస్తూ ఉండాలి. అండ్ మెయిన్ థింగ్, నాకు నువ్వు కావాలి అక్షర. నువ్వు లేకుండా నేను ఉండటము అంటే ఐ ఆమ్ నథింగ్ అంటూ అక్షరాను హక్ చేసుకుంటూ అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు ఇలా ఫీల్ అవ్వకు. నువ్వు డల్గా ఉంటే నేను చూస్తూ ఉండలేను. నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. మన ప్రాబ్లం ఎంత పెద్దదైనా పేషెన్స్తో ఓపిక పడితే సాల్వ్ అవుతుంది, సరేనా అన్నది అక్షర. అరవింద్ అక్షర మొహాన్ని తన చేతుల్లోనికి తీసుకొని చూస్తూ, ఐ లవ్ యూ డెవిల్, ఐ లవ్ యూ సో మచ్. ఇప్పుడు నీకు దూరంగా వెళుతున్నది నువ్వు నా దగ్గరకు వస్తావు అనే, కానీ నువ్వు నాకు దూరం అవుతావు అంటే నేను ఎంత దూరంలో ఉన్నా నీకోసం వస్తాను, అర్థమైందా అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ వైదేహి గారు పిలిచేసరికి అరవింద్ అక్షరాను ప్రేమగా చూస్తూ వెళ్తాను అన్నట్టుగా చూసి అరవింద్ కారు ఎక్కి అక్కడి నుంచి అక్షరాను బాధగా చూస్తూ వదిలి వెళ్ళాడు. థ్యాంక్ గాడ్, అరవింద్ ఒప్పుకున్నాడు. ఇంకా మెల్లిగా అరవింద్ గురించి నాన్నమ్మ దగ్గర మాట్లాడితే ఈ ప్రాబ్లము సాల్వ్ అవుతుంది అని అనుకుంటూ అరవింద్ వెళుతున్నందుకు ఓ పక్కన ఆనందంగా ఉన్న అరవింద్ వెళ్ళిపోతున్నాడు అనే మనసును మెలిపెట్టే బాధతో భారంగా లోనికి వెళ్ళింది. అక్షర అంటూ పిలిచేసరికి వెళుతూ ఉన్న అక్షర ఆగింది. అక్షర, ఇన్ని రోజులు నువ్వు పడిన బాధ చాలు. ఇక నుంచి అవన్నీ మనసులోనికి తీసుకొని నిన్ను నువ్వు కష్టపెట్టుకోకు. ఇంకా ఎప్పటికీ అరవింద్ మళ్ళీ నీ జీవితంలోనికి రాడు అన్నారు గోమాతమ్మ గారు. నానమ్మ, అది కాదు, నేను చెప్పేది ఒక్కసారి వినటానికి ట్రై చేయండి అన్నది అక్షర. ఆ దేవుడి మీద ఒట్టు, దెబ్బ పడితేనే దెయ్యం దిగుతుంది. అక్షర, ఇకపై నువ్వు చెప్పేది నేను వినేది ఏమీ లేదు. నేను చెప్పేది మాత్రమే నువ్వు వినాలి. వెళ్ళి విశ్రాంతి తీసుకో అంటూ పంపించారు గోమాతమ్మ గారు. మా ఇల్లు మొత్తం ఖాళీగా ఉన్నది, అక్క లేదా అన్నాడు అరవింద్. అరవింద్, జయ వాడితో వెళ్ళిపోయింది. నేను ఎంత చెప్తున్నా వినలేదు అన్నారు వైదేహి గారు. మామ్, అన్నీ తెలిసే ఎలా పంపించావు? అక్క అలాంటి వాడితో ఎలా ఉండగలుగుతుంది? అసలు వాడిని అలా ఎలా బేర్ చేశావు మామ్ అన్నాడు అరవింద్. అరవింద్, మీ అక్క నేనేం చెప్పినా వినలేదు. వాడే కావాలి అంటూ వెళ్ళిపోయింది. చెప్పిన మాట వినేవాళ్లే అయితే నాకు ఈ బాధ ఎందుకు చెప్పు? క్షవరం అయితే గాని వివరం బోధపడదు. నువ్వు మాత్రం ఏమైనా తక్కువ? చెప్పిన మాట వింటే ఈరోజు నువ్వు ఇలా ఉండేవాడివి కాదు కదా, నా కోడలితోనే ఉండేవాడివి అన్నారు వైదేహి గారు. మా ఇప్పుడు అయిపోయిన దాన్ని గుర్తు చేసి నన్ను తిట్టేస్తున్నావా అన్నాడు అరవింద్. అరవింద్, ఆ విషయాల వల్ల జయ ఏమవుతుందో ఏమిటో. ఇన్ని రోజులు వాడి మోసం బయటపడలేదు, ఇప్పుడు జయ అన్నారు వైదేహి గారు. మా
అక్కకు అర్థమయ్యేలా చేసి వాడి దగ్గర నుంచి అక్కను తీసుకుని వచ్చేద్దాం అన్నాడు అరవింద్. సరే అరవింద్, ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ అరవింద్ని లోనికి పంపించారు వైదేహి గారు. అరవింద్ లోనికి వచ్చి మొబైల్ ఛార్జ్ పెట్టి ఫ్రెష్ అవటానికి వెళ్ళాడు. అరవింద్ ఫ్రెష్ అయి వచ్చేసరికి తన మొబైల్ రింగ్ అవుతూనే ఉన్నది. అరవింద్ మొబైల్ చూస్తూ డెవిల్ అనే నేమ్ చూసి ఫేస్లోనికి స్మైల్ రాగానే ఆ మొబైల్ ఆన్సర్ చేసి డెవిల్ అంటూ బెడ్ పైకి చేరాడు. అరవింద్, రీచ్ అయ్యారా? కాల్ చేస్తూ ఉంటే ఆన్సర్ చేయవేమిటి? ఎక్కడికి వెళ్ళావు అని అడిగింది అక్షర. ఇప్పుడే ఫ్రెష్ అయి వచ్చాను డెవిల్. లవ్ యూ. నా కోసం కాల్ చేసావు కదా అన్నాడు అరవింద్. చేయకపోతే అలిగి తినకుండా ఉంటావు అనే చేశాను అన్నది అక్షర. అంటే ఏమిటి? నేను నీకు చిన్నపిల్లవాడిలా ఉన్నానా? దిస్ ఈస్ టూ మచ్ అండ్ టూ వరస్ట్ డెవిల్ అని అరవింద్ అనేసరికి అరవింద్ మాటలకు అందంగా నవ్వింది అక్షర. అక్షర అని పిలిచాడు అరవింద్. హా అరవింద్ అన్నది అక్షర. నాకు ఇప్పుడు నిన్ను డైరెక్ట్గా చూడాలి అని ఉన్నది. ఆ నవ్వును చాలా మిస్ అవుతున్నాను అన్నాడు అరవింద్. అరవింద్ అంటూ కాస్త డల్ అయ్యింది అక్షర. వెంటనే కాల్ కట్ చేసి వీడియో కాల్ చేసింది. అరవింద్, ఇప్పుడు చూసావా? హ్యాపీనా? ఆ ఎక్స్పోజ్ ఏమిటి? డ్రెస్ వేసుకోవటం కూడా తెలియదా అన్నది అక్షర. నన్నేం చేయమంటావు? నువ్వు కాల్ చేసేసరికి అన్నీ మర్చిపోయాను. అయినా నన్ను చూసేది నువ్వే కదా, పర్వాలేదులే. కానీ మీ నాన్నమ్మతో మాట్లాడావా? నిన్ను పంపించడానికి ఒప్పుకున్నారా అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు వెళ్ళినది ఇప్పుడే కదా, అప్పుడే మాట్లాడుతానా? నువ్వు చేసిన దానికి అందరూ కోపంలో ఉన్నారు. కాస్త టైం పడుతుంది అని చెప్పింది అక్షర. ఇంకా ఎన్ని రోజులు డెవిల్? నిన్ను వదిలి నేను ఉండలేనే. నాకు ఏదో భార్యగండం ఉన్నట్టున్నది. ఇన్ని రోజులు నువ్వు దూరంగా ఉన్నావు. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ పోయి నువ్వు వస్తే మళ్ళీ ఇలా అయ్యింది. నా వల్ల కావటం లేదు. అసలేం చెయ్యాలి? నిన్ను ఇలా చూస్తూ ఉంటే నాకు ఏదో అయిపోతుంది. నిన్ను వదిలి అస్సలు ఉండలేకపోతున్నాను అన్నాడు అరవింద్. అరవింద్, ఈ రోజుకి ఇక చాలు కానీ రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ అన్నది అక్షర. డెవిల్, ఐ లవ్ యూ అన్నాడు అరవింద్. లవ్ యూ టు అరవింద్ అంటూ కాల్ కట్ చేసింది అక్షర. డెవిల్ డెవిల్ కట్ చేసేసింది అనేసి నవ్వుకుంటూ, ఇంకా డెవిల్ ఏమిటి, మై డియర్ డెవిల్ అంటూ తన కాంటాక్ట్ నేమ్ చేంజ్ చేశాడు. ఇన్ని రోజుల తర్వాత అరవింద్ ఫేస్లోనికి స్మైల్ వచ్చేస్తూ ఉంటే అక్షరను తలుచుకుంటూ ఉన్నాడు. అక్షర కూడా అరవింద్ లాగే అరవింద్ గురించి ఆలోచిస్తూ, దేనికే నాన్నమ్మ ఇంత వైల్డ్ డెసిషన్ తీసుకున్నది? మా విడాకులకు కారణమైన అస్సలు కారణం కూడా తెలిస్తే నానమ్మ ఒప్పుకుంటుందా? ఈ ప్రాబ్లంను నేను ఎలా సాల్వ్ చేయాలి? ఇంట్లో ఎవరికి ఈ నిజం తెలియకుండా ఉండేలాగా చూడాలి అని అనుకున్నది. మరో ప్రక్క అరవింద్ వచ్చేశాడు. విశాల్, నాకు అరవింద్ దగ్గరకు వెళ్ళాలి అన్నా కూడా భయంగా ఉన్నది. అరవింద్ ఆ రోజు నమ్మాడో లేదో తెలియదు కానీ ఏమీ మాట్లాడకుండా ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేయాలి? ఎలా అరవింద్ని ఫేస్ చేయాలి అన్నది నైని. బేబీ, నువ్వు ఇలా టెన్షన్ పడకు. అసలైన ఆయుధం ఇంకా నీ దగ్గరే ఉన్నది కదా. మన పరిస్థితులు చెయ్యి దాటితే దాన్ని వాడుకొని అరవింద్ వాళ్లను ముప్పు తిప్పలు పెట్టొచ్చు అని విశాల్ అనేసరికి నైని కూడా తమ దగ్గర ఉన్న ఆయుధాన్ని తలుచుకుంటూ నవ్వుకున్నది. సడన్ గా డోర్ ఓపెన్ అయ్యేసరికి నైని డోర్ వైపు చూస్తూ అరవింద్ లోనికి రావటంతో తన చేతిలో ఉన్న మొబైల్ను కింద వదిలేసింది. అరవింద్, నువ్వేం చేస్తున్నావు? ఎప్పుడు వచ్చావు? ఎలా ఉన్నావు అరవింద్? నిన్ను ఇలా చూస్తాను అని అనుకోలేదు. ఆ రోజు ఆంటీ చెప్పిన అబద్ధాలు నమ్మి నన్ను నువ్వు కూడా అపార్థం చేసుకుంటావు అని అనుకున్నాను. అట్ లాస్ట్ నా మీద నీకు ఉన్న ప్రేమ నిన్ను నమ్మనీయకుండా చేసింది. నా కోసం నువ్వు వచ్చావు అంటే నేనంటే నీకు ఇంకా ప్రేమ ఉన్నది అరవింద్. నాకు కూడా నువ్వంటే ప్రాణం అరవింద్. నీకోసం, నీ ప్రేమ కోసం నేను ఏమైనా చేస్తాను అరవింద్ అంటూ వెళ్ళి అరవింద్ని హక్ చేసుకున్నది. నైని, నువ్వేమిటో నాకు తెలియదా? నిన్ను నేను అనుమానిస్తాను అని నువ్వు ఎలా అనుకున్నావు అన్నాడు అరవింద్. థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్ యూ సో మచ్ అన్నది నైనే. మామ్ ఆ రోజు నా పెళ్లి కోసం ఓ అబద్ధం చెప్పింది. ఈ రోజు కూడా అలానే చెప్పి ఉంటుంది నైని. అందుకనే నిన్ను కలిసి మాట్లాడాలి అనే వచ్చాను అన్నాడు అరవింద్. అరవింద్ ఇంకా నా గ్రిప్లోనే ఉన్నాడు. ఇదే గుడ్ ఛాన్స్. ఇప్పుడే నేను అరవింద్ని పూర్తిగా నా సొంతం చేసుకోవాలి అనుకుంటూ, అరవింద్ నువ్వు ఇలా అవుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను. నువ్వు అంత కష్టపడి అక్షర కోసం ఎదురు చూసి తీసుకుని వస్తే తన వాళ్లతో వెళ్ళిపోయింది. నువ్వంటే ప్రేమే లేదు. ఉంటే నిన్ను మోసం చేసేదా, వెళ్ళిపోయేదా?
ఇప్పుడు కూడా నిన్ను ఇంత బ్యాట్ చేసేదా చెప్పు? అలాంటి దానికోసం నువ్వు బాధపడకు. నీకోసం నేను ఉన్నాను. ఇప్పటికీ నువ్వు అడగాలే కానీ నా ప్రాణం ఇచ్చేస్తాను అన్నది నైని. అయినో నైని, అందుకనే అన్నీ వదిలేసి నీకోసం వచ్చేసాను. నాకు ఇప్పుడే నువ్వేమిటో, నీ ప్రేమంటే ఏమిటో తెలిసింది. 2 ఇయర్స్ నా కోసమే వెయిట్ చేశావు. నిన్ను ఇంకా బాధ పెట్టను. నన్ను కాదు అనుకునే వాళ్ళు నాకు వద్దు. నువ్వు చాలు నైని అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు చెప్పేది నిజమా? నేను నమ్మలేకపోతున్నాను. చాలు అరవింద్, ఇక నాకేమీ వద్దు అంటూ ఈ గుడ్ న్యూస్ వెంటనే విశాల్కు చెప్తే చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు అనుకుంటూ నైని మొబైల్ తీసుకొని కిచెన్లోనికి వెళ్ళి అదే విషయం విశాల్కు చెప్పి ఆనందంగా బయటకు వచ్చింది. అరవింద్, ఏం చేస్తున్నావు అని అడిగింది. మన కోసమే డ్రింక్ ప్రిపేర్ చేస్తున్నా. ఈ హ్యాపీ అకేషన్ ఇంకా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి కదా. నీకోసమే నైని. జస్ట్ 1 సిప్, ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్ అంటూ నైని నోటికి అందించాడు అరవింద్. అరవింద్ కూడా సిప్ చేస్తూ ఇద్దరు ఆ హ్యాపీ అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అక్షర, ఇక అదంతా ఆలోచిస్తూ ఉంటావా? అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండు అన్నది పద్మ. వదినా అన్నది అక్షర. అయినా నువ్వు ఆలోచించినా చేసేదేమీ లేదులే అక్షర, అంతా అయిపోయింది కదా. మీరు ఇద్దరు శాశ్వతంగా విడిపోయినట్టే కదా అన్నది పద్మ. వదినా, నీతోనే చెప్పలేకపోతున్నా. ఇంకా నాన్నమ్మను ఏమని ఒప్పించగలను అని తనను తానే ప్రశ్నించుకున్నది అక్షర. అక్షర, సరే మేము స్టార్ట్ అవుతున్నాం అన్నది పద్మ. అప్పుడే వెళ్ళిపోతున్నారా? ఎవరెవరు వెళ్తున్నారు అని అడిగింది అక్షర. నేను, మీ అన్నయ్య, మావయ్య, అక్షర అందరూ బయటే ఉన్నారు, పద అంటూ అక్షరాన్ని తీసుకుని వెళ్ళింది పద్మ. ప్రసాద్ గారు కూడా కూతురు చేసిన దానిలో తన తప్పు లేదు అని రియలైజ్ అయ్యాక అక్షరతో డైరెక్ట్గా మాట్లాడలేకపోతున్నారు. తన కూతురి బాధ్యతను తన అమ్మ చేతికి అప్పగించేశాడు. ప్రసాద్, అలానే వెళ్ళిపోతున్నావు? మరి వెళ్లే ముందు నీ కూతురి జీవితం ఏమిటో ఒక్కసారైనా ఆలోచించావా? అసలేం చేద్దాము అని అనుకుంటున్నావు అని అడిగారు గోమాతమ్మ గారు. అమ్మ, ఒకసారి తొందరపడి తప్పు చేశాను. ఇప్పుడు నువ్వేం చెప్తే దానికి ఒప్పుకుంటాను. తన విషయంలో పూర్తి స్వేచ్ఛ నీకే ఇస్తున్నాను. నువ్వేం చేసినా నాకు ఇష్టమే అన్నారు ప్రసాద్ గారు. ప్రసాద్, వెళ్లే ముందు నా నిర్ణయాన్ని నీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. అలానే నీతో పాటు అందరికీ చెప్పేస్తున్నాను. మీరు చేసిన తప్పుకి అక్షర శిక్ష అనుభవించవలసిన అవసరం లేదు. మూడులాగా మిగిలే గతి తనకు పట్టలేదు. అందుకనే అక్షరకు మళ్ళీ పెళ్లి చెయ్యాలి అని అనుకుంటున్నాను అన్నారు గోమాతమ్మ గారు. అప్పుడే కిందకు వస్తూ ఉన్న అక్షర గోమాతమ్మ గారి నిర్ణయాన్ని వినేసరికి షాక్తో అక్కడే నిలబడిపోయింది. అక్షర, నువ్వు విన్నావు కదా, నీకు త్వరలోనే పెళ్లి జరుగుతుంది, సిద్ధంగా ఉండు. నీకు నేనే మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను అంటూ అక్షరాను చూస్తూ తన నిర్ణయాన్ని చెప్పారు గోమాతమ్మ గారు. నానమ్మ, ఏం మాట్లాడుతున్నావు? నాకు మళ్ళీ పెళ్ళేమిటి? నువ్వు ఇలా ఎందుకు ఆలోచిస్తున్నావు? ఆ రోజు నాకు పెళ్లి వద్దు అన్నా కూడా ఒప్పించి పెళ్లి చేశారు. ఈ రోజు వరకు నా జీవితంలో అన్నీ మీకు నచ్చిన నిర్ణయాలు నచ్చినట్టు తీసుకున్నారు. నాకంటూ ఓ ఒపీనియన్ లేదా? నేను నా నిర్ణయాన్ని తీసుకోకూడదా? నాకు ఏ పెళ్లి వద్దు, నాకు అరవింద్ కావాలి అన్నది అక్షర. అక్షర, కావాలి అనుకున్న దానివి ఆ రోజు విడాకులు ఎందుకు ఇచ్చేశావు? నీ భర్తను మార్చుకుంటాను అన్నావు. అది నీ వల్ల కాకే కదా వదిలేసి వెళ్ళిపోయావు. ఈరోజు మళ్ళీ కావాలి అని అంటున్నావా? తను కావాలి అని అనుకున్నప్పుడు ఎందుకు విడిపోయావు? అందరికీ దూరంగా ఎందుకు వెళ్ళిపోయావు అన్నారు గోమాతమ్మ గారు. గోమాతమ్మ గారు అడిగిన దానికి సమాధానం చెప్పలేక అక్షర మౌనంగా ఉన్నది. ఈ నిజం చెప్తే కనీసం అరవింద్ పేరు కూడా ఎత్తే అవకాశం తనకు ఉండదు అనే నిజం అక్షరకు బాగా తెలుసు. నిన్నే అడుగుతున్న అక్షర, మాట మూగపోయింది. దేనికి అంటే సమాధానం చెప్పకుండా ఉన్నావు. ఆ దేవుడి మీద ఒట్టు. తప్పు చేస్తేనే మాట రాదు. నిర్ణయాలు తీసుకునే అవకాశం నువ్వు కోల్పోయావు. కేవలం చెప్పింది చేయటమే మిగిలింది. అతి త్వరలో నాకు నచ్చిన అబ్బాయితో నీకు పెళ్లి చేస్తాను. ఇదే నా నిర్ణయం. నా నిర్ణయంలో మరో ఆలోచన లేదు. నువ్వు కూడా దీనికే కట్టుబడి ఉండవు అన్నారు గోమాతమ్మ గారు. డాడ్, మీరైనా చెప్పండి నాన్నమ్మకు, నేను మళ్ళీ పెళ్లి చేసుకోవటం ఏమిటి? ఇదంతా వద్దు అని ఆపేయండి డాడ్. నేను కూడా మీతోనే వచ్చేస్తాను. నన్ను తీసుకుని వెళ్ళిపోండి. నేను ఇక్కడ ఉండలేను అన్నది అక్షర. అక్షర, నీ విషయంలో నాకు కూడా నిర్ణయం తీసుకునే హక్కు లేదు. అమ్మ మాటకు ఎదురు చెప్పలేను. ఓ విధంగా నేను నీ జీవితం నాశనం చేశాను అన్నారు ప్రసాద్ గారు. డాడ్, మా మధ్య గొడవలు వచ్చి మేము విడిపోయాము. కానీ అరవింద్కు నేనంటే ఇష్టము. నాకు కూడా అరవింద్ కావాలి డాడ్ అన్నది అక్షర. అక్షర,
నేను కూడా ఈ విషయంలో నీకేమీ న్యాయం చేయలేను అండ్ అమ్మ తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తున్నాను అన్నారు ప్రసాద్ గారు. అక్షర మాటను ఎవ్వరూ వినే అవకాశం కూడా లేదు. కాదు కాదు, ఎవ్వరూ వినాలి అని అనుకోవటం లేదు. అందరూ అక్షరాను అక్కడే వదిలి వెళ్ళిపోయారు. అక్షర, ఆ దేవుడి మీద ఒట్టు, కన్నీళ్లు చాలా విలువైనవి. ఇలా కారణం లేకుండా వృధా చేయకు. నువ్వు ఆనందంగా ఉండటం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను. నీకు సరి అయిన అబ్బాయిని చూసి పెళ్లి చేస్తాను. అక్షర కళ్యాణానికి సిద్ధంగా ఉండు అన్నారు గోమాతమ్మ గారు. మరో ప్రక్క, ఏవండి, మనం అబ్రాడ్ వెళ్ళిపోదాం. ఇక్కడే ఉండి ఈ బాధలు పడవలసిన అవసరం ఏమిటి అన్నది జయ. జయ, మనం వెళ్ళిపోతాము, కానీ తర్వాత పరిస్థితి ఏమిటి? నీ అమ్మ తమ్ముడు ఇద్దరు అమాయకులు. ఇప్పటికే ఆ అక్షర ఇద్దరిని ఆడిస్తుంది. వాళ్లను ఆస్తి కోసం ఏమైనా చేస్తే మనం ఉండి కూడా వాళ్లను కాపాడుకోకుండా ఉంటామా అన్నాడు విశాల్. నిజమే అండి, అన్నీ చేసింది అంటే ఇంకా ఏమైనా చేయగలదు, కానీ మనమేం చేయగలం అన్నది జయ. జయ, ముందు మన పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ తీసుకో. నీకు రావాల్సింది వచ్చేస్తే తర్వాత అక్షర ఏమీ చేయలేదు. ఏమంటావు అన్నాడు విశాల్. నేను ఎప్పుడైనా మీ మాట కాదు అన్నానా? మీరు ఏమంటే నేను అదే అంటాను. అమ్మతో మాట్లాడి నా ఆస్తి నేను తీసేసుకుంటాను అని చెప్పింది జయ. అరవింద్, వాట్ నెక్స్ట్? ఇప్పటికి నువ్వు రియలైజ్ అయ్యావు. నేనే కావాలి అని నా కోసం వచ్చావు. అంతా బాగానే ఉన్నది. ఇంత జరిగిన తర్వాత ఆంటీ మన పెళ్లికి ఒప్పుకోవటం కష్టం అండ్ అక్షర సైడ్ నుంచి మనకు ఎలాంటి ప్రాబ్లము రాదు. ఐఆమ్ హ్యాపీ ఫర్ దాట్. మరి నీకు అక్షర అంటే అన్నది నైని. నైని, నన్ను కాదు అన్న రోజే అక్షరాను పూర్తిగా వదిలేశాను. ఇక నాకు కూడా అవసరం లేదు. ఇప్పుడు నువ్వే కావాలి అని అంటున్నాను కదా, నా మీద నీకు కూడా నమ్మకం లేదా నైని అన్నాడు అరవింద్. అరవింద్, నథింగ్ లైక్ దట్. నేను నిన్ను నమ్మకుండా ఇంకెవరిని నమ్ముతాను? నీ మీద నమ్మకంతోనే కదా ఈ 2 years కూడా వెయిట్ చేశాను. అట్ లాస్ట్ నన్ను, నా ప్రేమను అర్థం చేసుకున్నావు. నువ్వు ఒప్పుకున్నావు. నాకు అంతే చాలు అన్నది నైని. కానీ నేను ఒప్పుకున్నంత సింపుల్ కాదు నైని నువ్వు నేను కలవటం. ఇప్పటికే నేను అక్షర విషయంలో అలా బిహేవ్ చేయడానికి రీజన్ నేనే అనేసి అందరూ అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఇలా చేశాను అనే అందరిలో ఓ బ్యాడ్ సైన్ ఇంపాక్ట్ అయ్యింది. మోరోవర్, నా మామ్ కూడా నాకన్నా అక్షరాన్ని నమ్మేస్తుంది. నాతో మాట్లాడటం లేదు. నిన్ను ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నిన్ను నన్ను అందరూ కూడా తప్పు చేసిన వాళ్ళగా చూస్తారు. మనల్ని ఎవరూ కలిసి ఉండనివ్వరు అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు చెప్పేది నిజమే, కానీ ఇప్పుడు దీనికి సొల్యూషన్ ఏమిటి? మనం ఏం చేద్దాం అని అడిగింది నైని. నైని, నిన్ను నన్ను మన ప్రేమను ఈ సభ్య సమాజం, మెయిన్ అక్షర అంటే ఇష్టపడేవాళ్ళు అస్సలు ఒప్పుకోరు. మనల్ని నిందిస్తారు. ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ మనం ఉండలేము అన్నాడు అరవింద్. అరవింద్, అయితే మనం ఇక్కడి నుంచి దూరంగా ఫారిన్కి వెళ్ళిపోదాం, ఏమంటావు అన్నది నైని. నైని, నువ్వు చెప్పేదే నేను ఆలోచించాను. మనం దూరంగా వెళ్ళిపోదాము, కాకపోతే కంట్రీ వదిలి కాదు, మన ప్రాణాలు వదిలి వెళ్ళిపోదాం, చచ్చిపోదాము అన్నాడు అరవింద్. అరవింద్ చెప్పిన దానికి నమ్మలేనట్టుగా అరవింద్ వైపు చూస్తూ, అరవింద్ ఏమంటున్నావు? నాకేమీ అర్థం కావటం లేదు అన్నది నైని. నేను క్లియర్గానే ఉన్నాను నైని. బ్రతికి విడిపోవటం కన్నా చచ్చిపోయి ఒకటిగా కలిసి ఉందాం. అందుకనే ఇప్పుడు మనం తాగిన కూల్ డ్రింక్లో డేంజరస్ పాయిజన్ కలిపాను. ఇద్దరం ఇంకా మ్యాక్సిమం 10 minutes బ్రతుకుతాం. తర్వాత ఇద్దరం చచ్చి మన ప్రేమను బ్రతికించుకుందాం. బతికి ఓడిపోతున్న మన ప్రేమను చచ్చి గెలిపించుకుందాము నైని అన్నాడు అరవింద్. అరవింద్, ఆర్ యు జోకింగ్ అంటూ లేని నవ్వు పులుముకుంటూ అడిగింది నైని. అప్పటికే టెన్షన్లో చచ్చిపోయేలా ఉంటే, నైని, నేను ఎప్పుడైనా జోక్స్ చేశానా? అది మన లవ్ మ్యాటర్లో. ఎప్పుడైనా చేస్తానా చెప్పు? నిజంగానే నిజం. కావాలి అంటే చూడు, నీ ఒళ్ళంతా స్వెట్ పట్టేస్తుంది, గొంతు మంటగా ఉన్నది కదా, కడుపులో మెలిపెడుతున్నట్టు నొప్పి, కళ్ళు తిరుగుతున్నాయి కదా అన్నాడు అరవింద్. నైనికి నిజంగానే అరవింద్ అన్నట్టే ఉన్నది. నిజంగానే అరవింద్ పాయిజన్ ఇచ్చేశాడు అనేసి వాష్ బేసిన్ దగ్గరకు పరిగెడుతూ వెళ్ళి వామిట్ చేసుకున్నది. నైని, ఏం చేస్తున్నావు? మనం చచ్చిపోవాలి అంటూ అరవింద్ నైనిని ఆపిస్తూ ఉన్నాడు. ఇటు అక్షర, నానమ్మ ఎందుకు డివోర్స్ తీసుకున్నావు అని అడుగుతున్నది. నేను ఏమని సమాధానం చెప్పాలి? అబద్ధం చెప్పి మోసం చేయలేను. నిజం చెప్తే ఇక జన్మలో నన్ను అరవింద్తో కలవనివ్వదు. నేను ఆ రోజు ఏమైనా తప్పు చేశానా? లేదు. తల్లిగా ఆ రోజు నేను చేయవలసినదే చేశాను. అరవింద్ నమ్మకాన్ని గెలవలేక వెళ్ళిపోయాను. కానీ
నా బిడ్డను మాత్రం బ్రతికించుకోలేకపోయాను. ఈరోజు అరవింద్ కోసం వెళ్ళాలి అనుకుంటున్నా నా బిడ్డ గురించి నిజం చెప్పాలి. అరవింద్ ఈ రోజుకి ఆ బిడ్డను తన బిడ్డ అని ఒప్పుకోలేదు. ఒకవేళ ఒప్పుకున్న ఆ నిజం తెలిస్తే మా నాన్నమ్మ ఆవేశం నేను ఇమాజిన్ కూడా చేయలేను. ఈ ప్రాబ్లంకు సొల్యూషన్ ఏమిటి? ఎలా ఎవరిని బాధ పెట్టకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి? నానమ్మ నాకు పెళ్ళి అంటుంది అనే విషయం అరవింద్కు తెలిస్తే తనను అస్సలు ఆపలేను. షార్ట్ టెంపర్ గాడు, మళ్ళీ ఏమైనా చేస్తాడు. అప్పుడు ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. అసలేం చేస్తున్నాడు? మార్నింగ్ నుంచి కాల్ కూడా చేయలేదు అనుకుంటూ అరవింద్కు కాల్ చేయబోయింది. అసలేం చేస్తున్నాడో అనే భయంతో అక్షర అరవింద్కు కాల్ చేయబోతూ తన రూమ్ డోర్ చప్పుడు అయ్యేసరికి టెన్షన్తో ఆపేస్తూ వెనక్కు తిరిగింది. ఇటు నయనే, అరవింద్ లీవ్ మీ, నేను చనిపోవాలి అని అనుకోవటం లేదు, నాకు బ్రతకాలి అని ఉన్నది, నేను హాస్పిటల్కు వెళ్ళాలి, నన్ను వదులు అన్నది. నయనే, వద్దు, మనం బ్రతికి మన ప్రేమను హతమార్చుకోవటం కన్నా చనిపోయి మన ప్రేమను చరిత్ర పుటాలలో స్వర్ణాక్షరాలతో లిఖిద్దాం. మనం చచ్చినా మన ప్రేమ బ్రతుకుతుంది. అమరం, అఖిలం, అనిర్వచనీయం, అత్యద్భుతం, అమోఘం, ఆలుపెరుగని కెరటం, అంచనాలకు అందని భావం, ఆశల హరివిల్లు, పువ్వుల పొదరిల్లు అన్నాడు అరవింద్. అరవింద్ ప్లీజ్, నాకు చనిపోవాలి అని లేదు, నాకు బ్రతకాలి అని ఉన్నది, నన్ను వదిలే అన్నది నైని. నైని, నా కోసం చచ్చిపోతాను అన్నావు, నేను లేకపోతే ఉండలేను అన్నావు. ఇప్పుడు నాతో కలిసి చనిపోవటానికి ఏమిటి ప్రాబ్లం? మనం చనిపోయి మన ప్రేమను బ్రతికించుకుందాం. నన్ను ఓడించాను అనుకున్న ఆ అక్షరకు బుద్ధి చెప్పి మరణం మన తనువులకే కాని మనసుకు, మన ప్రేమకు లేదు అనే నిజాన్ని ఈ ప్రపంచానికి చాటి చెబుదాం అన్నాడు అరవింద్. అరవింద్, డోంట్ డూ దిస్, నేను చనిపోను, నాకు ఈ ప్రేమ వద్దు, చావు వద్దు, నాకు ఏమీ వద్దు అన్నది నైని. నైని, నా కోసం చచ్చిపోతాను అన్నావు, నేను లేకపోతే ఉండలేను అన్నావు, నా మీద చచ్చిపోయే అంత ప్రేమ ఉన్నది అన్నావు అన్నాడు అరవింద్. లేదు, నేను నిన్ను ప్రేమించలేదు, నాకు నువ్వంటే ప్రేమే లేదు అంటూ పెద్దగా అరుస్తూ చెప్పింది నైని. వాట్ అన్నాడు అరవింద్. యా అరవింద్, ఐ డోంట్ లవ్ యూ, నాకు నీ మీద ఎలాంటి ప్రేమ లేదు, కేవలం నీ డబ్బు కోసం, ఆస్తి కోసం ప్రేమ ఉన్నట్టు నాటకం చేశాను, నన్ను కాపాడు, చచ్చిపోయేలా ఉన్నాను అంటూ అరవింద్ చేతులు పట్టుకుంటూ బ్రతిమిలాడుతూ ఉన్నది నైని. మరో ప్రక్క మళ్ళీ నువ్వా భయపెట్టావు కదే నన్ను అంటూ ఊపిరి పీల్చుకున్నది అక్షర. ఏమైందక్క, ఎందుకు అలా టెన్షన్ పడుతున్నావు, ఏమైంది అని అడిగింది మళ్ళీ. నా బ్రతుక్కి పీస్ఫుల్గా ఉండే రోజు ఎక్కడ ఉన్నది? మీ సార్ నా లైఫ్లోనికి వచ్చాక పీస్ అనే దానికి స్పెల్లింగ్ కూడా మర్చిపోయాను. నువ్వు డోర్ దగ్గరే ఉండి ఎవరైనా వస్తే నాకు హింట్ ఇవ్వు, నేను అరవింద్కు కాల్ చేస్తాను అంటూ అరవింద్కు కాల్ చేసింది. ఇటు నైనిని పట్టుకున్న తన చేతుల్ని విదిలించుకుంటూ తనను చెంప పగిలేలా చాచిపెట్టి కొట్టాడు. ఛా, నిన్ను టచ్ చేయాలి అన్న కంపరంగా ఉన్నది. నీలాంటి వాళ్ళ వల్లే లవ్ రిలేషన్ అంటే వాల్యూ లేకుండా పోతుంది. నీలాంటి దానికోసం నేను నా లైఫ్ని మిస్ చేసుకున్నా కదే. నిన్ను ఏమైనా అనాలి అన్నా నాకు మాటలు రావటం లేదు. నీ వల్ల నేను ఫూలిష్గా బిహేవ్ చేసి బంగారం లాంటి నా భార్యను బాధ పెట్టాను. నువ్వు చెప్పే మాటలు నమ్మి తనను బాధ పెట్టాను. ప్రేమించటం కూడా తప్పే అని నిన్ను చూస్తుంటే తెలుస్తుంది. ఇప్పుడు నిజంగా నిన్ను చంపేయాలి అని ఉన్నదే అన్నాడు అరవింద్. అరవింద్ ప్లీజ్, నన్ను కాపాడు, నాకు చచ్చిపోవాలి అని లేదు అంటూ ఫ్లోర్ మీదే ఉన్న నైని లేవలేక అరవింద్ను అడిగింది. బట్ నాకు మాత్రం నువ్వు చస్తుంటే చూడాలని ఉంది అని అంటూ ఉండగా అప్పుడే అరవింద్ మొబైల్ రింగ్ అయ్యేసరికి లిఫ్ట్ చేసి, డెవిల్ ఏంటి నీకు, నేను ఇప్పుడు గుర్తుకొచ్చానా, మార్నింగ్ నుంచి ఇప్పుడు చేస్తున్నావా అన్నాడు. అరవింద్, నీకు అలానే ఉంటుంది, ఇక్కడ నా సిచ్యువేషన్ నీకేం తెలుసు, సర్లే ఏం చేస్తున్నావు, పక్కన ఆ సౌండ్ ఏంటి అని అడిగింది అక్షర. పక్కన ఎవరో ఏడుస్తున్నట్టు అరుపులు వినిపిస్తుంటే నయనిని కలవడానికి తన దగ్గరికి వచ్చాను అన్నాడు అరవింద్. నయని అనేసరికి అక్షరకి చిన్నపాటి జలసు వచ్చేసరికి సైలెంట్గా ఉంది. డెవిల్, ఏంటి సైలెంట్గా ఉన్నావు, నేను నయని దగ్గరికి వెళ్ళటం వల్ల నీకేమైనా ప్రాబ్లం ఉందా అని అడిగాడు అరవింద్. నథింగ్, నాకేం ప్రాబ్లం లేదు, తను నీకు ఫ్రెండ్ అని ఆ రోజే నాతో చెప్పావు. నీ మాటను నిన్ను ఈ రోజుకి నమ్ముతున్న అరవింద్, రిలేషన్కి మెయిన్ కావాల్సింది నమ్మకమే, ఆ నమ్మకమే లేదంటే రిలేషన్కి వాల్యూ లేదు. అయినా ఏంటి ఆ సౌండ్స్, ఏమైంది అని అడిగింది అక్షర. మేమిద్దరం డెత్ గేమ్ ఆడుకున్నాం, అందులో చనిపోతున్నా అని తెలిసి ఏడుస్తుంది అన్నాడు అరవింద్. వాట్
అన్నది అక్షర. హా, నేనంటే చచ్చిపోయేంత ప్రేమ ఉంది అంటే సరే చచ్చిపోదామని కూల్ డ్రింక్లో పాయిజన్ మిక్స్ చేసి ఇచ్చాను, అందుకే అలా అరుస్తుంది. నైని, నా డెవిల్తో మాట్లాడుతున్నా కదా, కీప్ క్వైట్ అన్నాడు అరవింద్. అరవింద్, ఆర్ యు మ్యాడ్? ఏం చేస్తున్నావు? నీకు అసలు మైండ్ ఉందా? తను చనిపోయేలా ఉంది, సేవ్ చెయ్యి అన్నది అక్షర. నేను అదే డ్రింక్ తాగాను, నేను బానే ఉన్నాను కదా. తనకి ఏం కాదులే కానీ ఏమైనా మాట్లాడు డెవిల్, నువ్వు మాట్లాడుతుంటే వినాలని ఉంది. ఈరోజు ఏం చేసావు అన్నాడు అరవింద్. అరవింద్, నువ్వు తాగావా? నీకేమైనా పిచ్చా? ఇలా ఉన్నావేంటి? ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళు. అసలు ఏం చేస్తున్నావు? పాయిజన్ తీసుకోవటం ఏంటి అన్నది అక్షర. మరేం చేయను, నువ్వు రమ్మంటే రాకుండా అక్కడే ఉన్నావు. ఇక్కడ నేను లేకుండా నైని ఉండలేను అంటుంటే తనతో కలిసి బతకలేనని, చనిపోవాలని అని అంటున్న అరవింద్ చేతిలో మొబైల్ లాక్కుంది నయని. అక్షర, ప్లీజ్ నన్ను కాపాడు, నేను నిన్ను చాలా బాధ పెట్టాను, కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను, నాకు చావాలని లేదు. అరవింద్కి నువ్వైనా చెప్పు. డోర్ క్లోజ్ చేసి నన్ను హౌస్ అరెస్ట్ చేశాడు. టైం లేదు అక్షర, ప్లీజ్ అన్నది నయని. నయని మాటలు వింటున్న అక్షర్కి ఏమీ అర్థం కావట్లేదు. తనకి కూడా టెన్షన్తో ప్రాణం పోయేలా ఉంది. అరవింద్కి మొబైల్ ఇవ్వు అంటూ అక్షర అనేసరికి నయని అరవింద్కి మొబైల్ ఇచ్చింది. అరవింద్ ఫోన్ తీసుకుని డెవిల్ అన్నాడు. అరవింద్, యు సచ్ అన్ ఈడియట్. ఏం చేస్తున్నావు? సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నీకేమైనా అయితే నేనేం కావాలి? నువ్వంటే ప్రేమ, నువ్వే కావాలి అన్నావు. ఇప్పుడు నన్ను వదిలేసి చచ్చిపోదాం అనుకున్నావా? అరవింద్, నీకేమైనా అయితే నేను కూడా చస్తాను, గుర్తుపెట్టుకో అన్నది అక్షర. అబ్బబ్బా, నా పెళ్ళానికి నా మీద ఎంత ప్రేముంది. నా కోసం చచ్చిపోతాను అంటే చాలు, ఇంతకన్నా ఇంకేం కావాలి డెవిల్ నాకు. లవ్ యూ సో మచ్ డెవిల్ అన్నాడు అరవింద్. అరవింద్ అని అసహనంగా అంటున్న అక్షరకి టెన్షన్తో కన్నీళ్లు వస్తున్నాయి. డెవిల్, ఎందుకు ఏడుస్తున్నావు? నేనేదో చస్తున్నట్టు అలా ఏడుస్తున్నావు. నేనేం సూసైడ్ చేసుకోవట్లేదు, జస్ట్ పాయిజన్ తీసుకున్నా అంతే. ఆస్కార్ పెర్ఫార్మెన్స్, నువ్వెక్కువ యాక్ట్ చేయకు. నువ్వేం చావవులే, అది జస్ట్ పాయిజన్ అనే డ్రింక్ మాత్రమే, జస్ట్ లైక్ వైన్. అది తాగితే కడుపులో మంట, అంతేకాని చావవు. టెన్షన్ తీసుకుంటే ఆ పెయిన్ ఎక్కువ అవుతుంది. డెత్ గేమ్ కోసం ఇలాంటి దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఇంకా ఆపే ఆ పెర్ఫార్మెన్స్ అని నవ్వుతూ, డెవిల్, నువ్వు కూడా చాలా భయపడ్డావు కదా, పర్లేదు అంటే నేను బాగా యాక్ట్ చేశాను కదా. మూవీస్లో ట్రై చేయొచ్చు, ఏమంటావు? అప్పుడు ఒకటే హీరోయిన్ కాదు, మూవీకో హీరోయిన్. టైం బాగుంటే 1+1 ఆఫర్ అన్నాడు అరవింద్. అరవింద్, నాకొచ్చే కోపానికి నేను చాలా కంట్రోల్లో ఉన్నాను. ఈ టైంలో జోక్ చేయకు, బూతులు వచ్చేస్తాయి. బెటర్ రేపు మార్నింగ్ వరకు నాకు కాల్ చేయకు అంటూ కోపంగా కాల్ కట్ చేసేసింది అక్షర. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.